మన జీవితంలో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు చూస్తాం, కానీ దేశంలో చాలా అరుదుగా నేతాజీ విగ్రహం చూస్తుంటాం. అలాంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం శివునిపల్లి గ్రామంలో గత 60 ఏళ్ల క్రింద ఏర్పాటు చేసిన విగ్రహ స్థానంలో మరో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్న స్థానికులు. జనగామ జిల్లా స్టేషన్ కాన్పూర్ మండల కేంద్రంలోని శివునిపల్లి గ్రామంలో గత 60 ఏళ్ల క్రితం కౌకోటి రంగనాథం సర్పంచ్ గా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం చిన్నదిగా ఉండడంతో దాని స్థానంలో దాతల సహాయంతో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్న స్థానిక సర్పంచ్ బూరుల విష్ణు. ఈ సందర్భంగా సర్పంచ్ విష్ణు మాట్లాడారు. అనంతరం విగ్రహదాత మంగు వేద ప్రకాష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బినా పినేకే సంఘం అధ్యక్షులు ఎంజాల ప్రభాకర్, విటి శ్రీనివాస్, కులనుపాక శరత్ కుమార్, నీల వెంకటేశ్వర్లు, ఎండి దస్తగిరి, తోట రమేష్, రాపర్తి సుధాకర్, తోట రాజేష్, తోట అఖిల్, స్కూల్ విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సభకు పాద నమస్కారాలు. సో ఇది చాలా ఇన్స్పైరింగ్ సందర్భం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 100వ జన్మదిన సందర్భంగా మనం చేసుకునే కార్యక్రమానికి ఎంతో డీప్ వాల్యూ అండ్ మీనింగ్ అర్థం ఉంటుంది. సో ఇది ఎందుకు తీసుకున్నామంటే, ఈ యువకులు ఎందుకు తీసుకున్నారంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఒక ఉత్పాదక శక్తి, ఒక చోదక శక్తి, ఆలోచనల్లో ఒక 100 సంవత్సరాలను చూడగలిగేటువంటి తత్వాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం తీసుకున్నాము. ఇక్కడి నేల మాలిగల్లోంచి వచ్చిన మనము యాక్చువల్గా ఇక్కడ నేలకు ఇంకా ఇన్స్పైరింగ్ ఉండాలి, పిల్లలకు ఒక పోరాట శక్తిని రావాలి లైఫ్లో. ఇంకా సమాజంలో అంత ఈజీ కాదు. సో పిల్లలకు ఒక పోరాట శక్తిని ఇవ్వడానికి సుభాష్ చంద్రబోస్ మించిన లేదు. భారతదేశ స్వాతంత్ర పోరాట యోధుల్లో నా పర్సనల్గా నేను ఇచ్చే ఫస్ట్ ర్యాంక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. అతనికి మించి దేశంలో వివిధ దేశాలలో కూడా ఎవరు లేరు. ఇక్కడ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 సంవత్సరాలకే వేరే దేశాల ప్రధానమంత్రులతో, ఆ దేశ నాయకులతో మాట్లాడి ఒక సైన్యాన్ని నిర్మించేంతటి ఒక భయంగా ఒక ధీరోదాత్తమైనటువంటి ఆలోచన చేసిన వ్యక్తి. ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆలోచన, అతని ధైర్యం, అది పల్లెల్లోంచి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఎంతో పోరాటాన్ని జీవితంలో సక్సెస్ సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుందని, మనం ఇన్స్పైర్ చేస్తుందని. 10 సంవత్సరాలుగా 100 ఏళ్ళ కాదు, 1000 సంవత్సరాలు సరిపడేటువంటి పోరాట శక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ అవకాశం ఇచ్చిన బూర్ల విష్ణు, బాబాయ్, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్. కౌకోటి రంగనాథం గారు సర్పంచ్గా ఉన్నప్పుడు నిర్మితమైన పాత విగ్రహం తిరిగి 60 సంవత్సరాలకు మా ప్రభాకర్ అన్న మొన్న చెప్పిండే, మేము 50 సంవత్సరాలే అని మేము పర్మిషన్ పోతే 50 కాదు 60 సంవత్సరాలు ఈ విగ్రహం మీకు తెలియదు 64లో పెట్టిందని చెప్పిండు. మేము ఆశ్చర్యపోయినాం. 60 సంవత్సరాల విగ్రహమైనా కానీ శివునిపల్లి అదనంగానే మేము ఎలాగైనా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈ శివునిపల్లి వార్డు మెంబర్గా గెలిచిన నేను కొంతకాలం అయినా సర్పంచ్గా అవకాశం వచ్చినందుకు ఊరుకు ఎంతో కొంత చేయాలి నా యొక్క సర్వీస్ అని. ఈ ఉన్న కొద్ది పీరియడ్ అయినా మంచిదే. నా ఊర్లో ఎక్కడ అంటే సుభాష్ చంద్రబోస్ బొమ్మ అని ఒక ల్యాండ్ మార్క్ శివునిపల్లి గ్రామానికి. ఆ రోజు మాకు అవకాశం లేదు, మేము అప్పుడు పుట్టాలి 64లో అయినా కానీ మా నాన్న ట్యూషన్లో చూడలేదు ఆ పీరియడ్లో. కౌకోటి రంగనాథం మేము చెప్తేనేది కౌకోటి రంగనాథం సైడ్ చెప్తే ట్రైన్ ఆగుతుందట అని. అప్పుడు నేను చిన్నప్పుడు నాకు జ్వరం వచ్చినప్పుడు చనిపోతానే అనుకున్నప్పుడు మా డాక్టర్ హేమంత్ రాజు వాళ్ళ నాన్నగారు, తాతగారు డాక్టర్ రాఘవరాజు గారు, ఆ డాక్టర్ గారు బతికించిండ్రు. ఎందుకంటే మనకు ఒక జన్మ ఇచ్చారు. వైద్యో నారాయణ హరి అంటారు. వైద్యులైన వాళ్ళు మనకు కనబడే దేవుళ్ళు. కరోనా మహమ్మారి కూడా వాళ్ళ యొక్క ప్రాణాలకు తెగించి కూడా ప్రపంచానికి సేవలు అందించారు. ఈరోజు మనం ఈ శివునిపల్లి గ్రామంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంత పెద్ద విగ్రహం లేదు. దీన్ని